మై డియర్ స్టూడెంట్స్, మీ అందరూ మార్చిలో జరగబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఇప్పటికే మీ సిలబస్ అంతా అయిపోయి రివిజన్ కూడా చేస్తుంటారు. అలాగే ప్రీ ఫైనల్ కూడా రాసి మరి గ్రాండ్ టెస్ట్ కూడా రెడీ అవుతుంటారు. ఇలాంటి సందర్భంలో మరొకసారి మనం ఇంగ్లీష్ పేపర్ ఎలా ఉంటుంది, ఏ అంశాలు మనకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మనం అనుకున్నట్లు ఇంగ్లీష్ పేపర్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 3 గంటల 15 నిమిషాలు మన పేపర్ టైం ఉంటుంది. దీంట్లో 3 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయని మీకు తెలుసు. ఈ విషయం కూడా మీ టీచర్లు మీకు చెప్పుంటారు. అయితే ఇందులో మొదటి అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఇది మొత్తం మనకు 30 మార్కులకు ఉంటుంది. ఈ సెక్షన్ అనేది చాలా కీలకం. దీంట్లో మీరు 30 కూడా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనం అనుకున్నట్టు ఎప్పుడైనా పేపరు రాసేవాళ్ళలో మొత్తం 3 రకాలు ఉంటారు. ఒక రకం వచ్చేసి 35 నుంచి 40 మార్కులు, అంటే పాస్ అవ్వడానికి ఇబ్బంది పడేటటువంటి పిల్లలు. అలాగే 60 నుంచి 70 అలా వచ్చేవాళ్ళు, అలాగే 90 పైన వచ్చేవాళ్ళు. ఇప్పుడు 60 నుంచి 70, 80 వచ్చేవాళ్ళకి పెద్దగా 1 మార్క్ అటు ఇటు తగ్గిన నష్టం లేదు. కానీ ఈ 35, 40 లేదా 90 పైన అనుకునేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి సెక్షన్ ఏ రీడింగ్ కాంబినేషన్ మనం ఎలా చేస్తే మనం మంచి మార్కులు తెచ్చుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు మొత్తం 3 బుక్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో 9 యూనిట్స్ ఉన్నాయి. మొదటిది చాలా కీలకమైనటువంటి పారాగ్రాఫ్, ఎందుకంటే దానికి 10 మార్కులు ఉన్నాయి. మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి 5 క్వశ్చన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్కి వచ్చేసి 2 మార్కులు ఉంటాయి. సో యావరేజ్ లేదా స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మొదటి 3 లేదా 5 యూనిట్లు చూడండి. దాంట్లో నుంచి ఒక పారాగ్రాఫ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు కనీసం 3 నుంచి 4 ప్రశ్నలకు సమాధానం రాసే ప్రయత్నం చేయండి. దీంట్లో మొదటి 2 క్వశ్చన్లకి చాయిస్ ఉంటుంది, అంటే ఏబీసీలు ఉండవు. మనం ఆన్సర్ పారాగ్రాఫ్ని చదివి రాయాల్సి ఉంటుంది. అందుకని అలాగే దానిలో 3, 4, 5 క్వశ్చన్లకి ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఉన్నటువంటి 5 క్వశ్చన్లో ఒకటి టఫ్గా ఉన్నప్పటికీ మిగతా 4 మీరు పూర్తి చేస్తే అక్కడ 8 మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన పారాగ్రాఫ్ని చాలా చదవండి. అలాగే టాపర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 90 మార్కులు దాటాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మొదటి 8 లేదా 9 యూనిట్లు చదవాల్సి ఉంటుంది. ఒకవేళ మొదటి 7 యూనిట్ల నుంచి దాదాపు 90% అవకాశాలు ఉన్నాయి ఒక పారాగ్రాఫ్ రావడానికి. ఒకసారి ఏదైనా పేపర్ హార్డ్గా ఉండి లేదా డిఫికల్ట్గా ఇవ్వాలని అనుకున్నప్పుడు 8, 9 యూనిట్ల నుంచి కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకు ఏ ఒక్క ఛాన్స్ కూడా మనం మిస్ చేసుకోకూడదు. అది రీడింగ్ కాంప్రహెన్షను. దాని తర్వాత పోయము. జనరల్గా ఒకప్పుడు పోయము రాయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒక పోయం ఇచ్చి దాని ఆధారంగా క్వశ్చన్లు ఇస్తున్నారు. ఇక్కడ పోయం పేరు ఇస్తారు కాబట్టి స్పష్టంగా మనం కనీసం ఒక 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది, రాసే అవకాశం ఉంటుంది. అయితే మనకు అలంకారాలు, అంటే వాటిని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఎక్కువగా మనకు సిమిలి, మెటఫర్, పెర్సానిఫికేషన్ వీటి నుంచి అడగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ టీచర్ సహకారంతో మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ లేదా మాడ్యూలు లేదా టెక్స్ట్ బుక్లో దాని మెటఫర్ గురించి మనకు ఏ లెటర్ టు గాడ్లో ఉంటుంది. అట్లాంటివి కొంచెం ప్రిపేర్ అయితే కనుక మనకు మార్క్ పోకుండా అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే కొన్ని క్వశ్చన్స్ కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టైగర్ ఇన్ ద జూ, పులి ఎక్కడ ఉంది అంటే మొదటి స్టాంజియాలో అది యాక్చువల్గా జూలో ఉంటుంది అన్నమాట. అలాంటివి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సర్కస్లో ఉందా లేదంటే ఫారెస్ట్లో ఉందా అనే దానికి కొంచెం పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అతని ఉద్దేశం ఏంటంటే అది జూలో ఉంది అనమాట, కేజ్లో. అలాంటివి కొంచెం మీరు క్లారిఫికేషన్గా ఒక క్లారిటీ తెచ్చుకోండి. అలాగే తర్వాత నానిటేల్ నుంచి, ఈ నానిటేల్ నుంచి కూడా 9 యూనిట్లు ఉన్నప్పుడు కూడా 9 లెసన్లు ఉన్నప్పటికి కూడా ఇక్కడ మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 5 క్వశ్చన్లు ఉంటాయి, దానికి ఏబీసీ ఆప్షన్లు ఉంటాయి. కాబట్టి కొంచెం చదివితే ఆన్సర్లు మనకు చాలా తేలిక తెచ్చుకోవచ్చు. కాబట్టి నానిటేల్ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువ క్యారెక్టర్ పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట. లొకేషన్స్, క్యారెక్టర్ పేర్లు గుర్తుపెట్టుకుంటే దీంట్లో మనకు సులభంగా సమాధానాలు తెలుస్తాయి. ఎందుకంటే మనం ఆలోచించి రాసేది ఏమి ఉండదు. అందులో ఏబీసీ ఆప్షన్లు ఉంటాయి. దాదాపు ఒకటి కాదని తెలుస్తుంది, ఒకటి అవదని తెలుస్తుంది, ఒకటి కన్ఫ్యూజన్లో ఉంటాం. సో 2-3 సార్లు చదవడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో 4 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటాయి. 5కి 5 వస్తే హ్యాపీ. తర్వాత క్వశ్చన్ నెంబర్ 16, 17 ఉంటాయి. అక్కడికి వచ్చేసరికి ఒకటి స్క్రాంబ్లింగ్ లేదా జంబ్లింగ్ ఉంటుంది. ఇంకోటేమో మనకు నాన్ వెర్బల్ ఐటమ్స్ కింద ఒక పారాగ్రాఫ్ ఇచ్చి, అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి దాని ఆధారంగా ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా మనం దాన్ని ఏం చేయాలంటే ఆ డయాగ్రామ్ని థరోగా చూసుకొని దాని డేటా ఆధారంగా మనం ఆన్సర్ చేయాలి. అలాగే స్క్రాంబ్లింగ్లో కూడా ఏం చేయాలంటే ఒక ఇన్సిడెంట్ ఇస్తాడు, ఒక హిస్టారికల్ ఈవెంట్ కావచ్చు, లేదంటే ఒక సంఘటన కావచ్చు, లేదంటే ఒక స్టోరీ కావచ్చు. దానికి ఒక 5 వాక్యాలు
ఒక ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. చాలామంది స్టోరీ మొత్తం రాస్తుంటారు, కాకుండా ఏబిసి బితో స్టార్ట్ అయితే బి, సితో స్టార్ట్ అయితే సి మనం పెట్టుకోవాలన్నమాట. సెక్షన్ ఏలో 30 తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ మార్కులకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కొంచెం ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఏబిసిలు, వాటిని సాధ్యమైనంత వరకు వదిలిపెట్టకుండా తెలిసిన ఆన్సర్ రాయటం, తెలియపోయినప్పుడు కూడా ఏదో ఒక మన ఆప్షన్ ఎంచుకొని పెట్టడం ద్వారా మనకు మార్క్స్ ఆడే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ సెక్షన్ని ఆర్డర్లో పెట్టి రాయండి 1 to 17 క్వశ్చన్స్. అలాగే ఇది రాసే ముందు మనకు ఒక 15 నిమిషాలు పేపర్ సమయం ఉంటుంది. దాన్ని క్షుణ్ణంగా చదవండి. చదివితే ఖచ్చితంగా మీకు ఈ సెక్షన్లో మంచి స్కోర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.